సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా 15,000 పర్సనల్ బాండ్ అలాగే 15,00,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ నుంచి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం కేజ్రీవాల్ కోర్టు నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో కేజ్రీవాల్కి బెయిల్ కూడా రౌజ్ అవెన్యూ కోర్టు మంజూరు చేయడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తుకు హాజరయ్యే విషయంలో ముఖ్యంగా 15,00,000 రూపాయల ముఖ్యంగా బాండ్తో పూచీకత్తు బాండ్తో పాటుగా ఇటు ముఖ్యంగా పర్సనల్ బాండ్తో పాటుగా 1,00,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో ఒక కీలక పరిణామం. రాజకీయ ప్రముఖుడిగా ఉన్న కేజ్రీవాల్కి ఢిల్లీ సీఎంకి ఈ లిక్కర్ కేసులో కొంత ఊరట లభించడం జరిగింది. 1,00,000 రూపాయల డిపాజిట్ 15,00,000 రూపాయల బాండ్ ఎస్ 15,000 రూపాయల బాండ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 1,00,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎందుకు హాజరు కావడం లేదు అన్న అంశానికి సంబంధించి అయితే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే కేజ్రీవాల్ ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి సహకరిస్తాను అని చెప్పి గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి లేఖ రాశారు. సో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా కేజ్రీవాల్ హాజరు కావాల్సి ఉంటుంది. కేవలం అరెస్టుకు సంబంధించి మాత్రమే ముఖ్యంగా ఆయనకు ముందస్తు బెయిల్ అనేది రౌజ్ అవెన్యూ కోర్టు ఇవ్వడం జరిగింది. ఈ లిక్కర్ కేసు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంలో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేయకుండా కేవలం ఆయనకి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కి అయితే సహకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కవిత అరెస్ట్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఈ కేసులో మిగిలి ఉన్న ఏకైక వ్యక్తి కేవలం కేజ్రీవాల్ మాత్రమే. సో ప్రస్తుతం కేజ్రీవాల్కి కూడా ఈ కేసులో బెయిల్ రావడం జరిగింది. ఆయన రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి వెళ్ళిపోయారు. కోర్టు ముందు హాజరైన కొద్ది నిమిషాలు మాత్రమే ఆయన కోర్టు ప్రాంగణంలో ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఊరటనే చెప్పాలి కేజ్రీవాల్కి. సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరినీ ఇప్పటికే అరెస్ట్ చేశారు. సో ముఖ్యంగా వారు చాలామంది అప్రూవల్గా మారి బెయిల్ పైన కూడా ఉన్న పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా ఈ కంప్లైంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్కి సంబంధించి మేము వివరాలు అందిస్తున్నామని చెప్పి ఇటు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఈడీకి సంబంధించిన న్యాయవాది అలాగే బెయిలబుల్ అఫెన్స్గానే ఇది ఉంది, ఈ నేరానికి బెయిల్ ఇవ్వచ్చు అన్న అంశాలని కూడా ముఖ్యంగా కోర్టు చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇది బెయిల్ ముఖ్యంగా కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో కేజ్రీవాల్ని కోర్టు నుంచి వెళ్ళిపోయేందుకు కూడా కోర్టు అనుమతించడం జరిగింది. అలాగే తర్వాత ఇతర సబ్మిషన్స్ అన్ని కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈడీ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా సబ్మిషన్స్ అన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇది బెయిలబుల్ కేసు. సో ఖచ్చితంగా ఇందులో బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి కేజ్రీవాల్కి చెప్పడం జరిగింది. సో ఈడీకి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే కేజ్రీవాల్కి అయితే బెయిల్ రావడం జరిగింది. 15,000 బాండ్ అలాగే 1,00,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని చెప్పి ముందస్తు బెయిల్ అయితే కేజ్రీవాల్కి ఈ కేసులో ఇవ్వడం జరిగింది. గోపి అయితే విచారణకు సహకరిస్తున్నారు కేజ్రీవాల్. ఇప్పటి వరకు 8 సార్లు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కాలేదు. మరి మున్ముందు మళ్ళీ ఈడీ అధికారులు విచారణ కోరే అవకాశం ఉందా? హాజరయ్యే ఛాన్సెస్ ఉంటాయా? లేదంటే మళ్ళీ కోర్టుకే పెడతారా కేజ్రీవాల్? ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి భవిష్యత్తులో కేజ్రీవాల్కి మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు గడిచిన 4 నెలల నవంబర్ నుంచి ఇప్పటి వరకు 8 సార్లు నోటీసులు ఇచ్చారు. సో ఇప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్కి సంబంధించి మాత్రమే ఉపశమనం కల్పిస్తూ బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ నెక్స్ట్ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కేజ్రీవాల్ కూడా మార్చి 12 తర్వాత నేను ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తాను, వర్చువల్గా నన్ను ప్రశ్నించవచ్చు అని చెప్పి కూడా ఈడీ అధికారులకి లేఖ రాశారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో కేజ్రీవాల్ కూడా భాగస్వామి కాబోతున్నారు. ఆయన కూడా ప్రశ్నించబోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నుంచి సేకరించిన ఆధారాల ద్వారా సమాచారం ద్వారా కేజ్రీవాల్ని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ ముఖ్యంగా లిక్కర్ పాలసీకి సంబంధించిన నిర్ణయం ఢిల్లీ క్యాబినెట్లో జరిగింది. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఈ పాలసీ మార్పు అనేది జరగదు. కాబట్టి సో ఖచ్చితంగా భవిష్యత్తులో కేజ్రీవాల్ని ప్రశ్నించడం జరుగుతుంది. కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగా కానీ లేక ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేజ్రీవాల్కి తెలిసే ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా జరిగింది. ఆప్ కన్వీనర్గా ఆయన ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకే 100 కోట్ల ముడుపులు అందే అంటున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా కేజ్రీవాల్ని కూడా ఈ కేసులో ఈడీ ప్రశ్నించడానికి ఆస్కారం ఉంది.